పొలిట్ బ్యూరో రాష్ట్ర జాతీయ కమిటీలను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్, టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కు చోటు దక్కింది. సీనియర్స్ కు గౌరవం ఇవ్వడంతో పాటు కొత్త వారికి అవకాశం కల్పిస్తూ సామాజిక కోణంలో నూతన కమిటీని ప్రకటించింది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం ఆధారంగా పదవులు కేటాయించారు. 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ, 185 మందితో రాష్ట్ర కమిటీ ప్రకటించారు. రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలకు చోటు దక్కింది. ఈ కమిటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. కాంతి, పొలిట్ బ్యూరో రాష్ట్ర జాతీయ కమిటీలను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. సో ఈ కమిటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? యా శివాని, టీడీపీ ప్రస్తుతం ఏదైతే నిర్వహిస్తున్నటువంటి పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ ను ప్రకటించింది. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావుకి ఇచ్చారు. అయితే సీనియర్లకు గౌరవం, కొత్త వారికి అవకాశాలు ఇస్తూ సామాజిక కోణంలో కూడా టీడీపీ నూతన కమిటీల కూర్పు అనేది చేపట్టినట్లుగా తెలుస్తోంది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించి పదవులు ఇచ్చినట్లుగా అధిష్టానం తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం చేస్తామని ఇంతకు ముందే సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. అలాగే పార్టీ కమిటీలకి సంబంధించినటువంటి విషయంలో కూడా పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారు ఎవరు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఏవైతే వారిపైన వచ్చినటువంటి ఇవి ఉన్నాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశంలో అవకాశాలు రాని వాళ్ళు ఎవరున్నారు, పార్టీ కోసం విధేయతగా పనిచేసిన వాళ్ళు ఎవరున్నారు అనే విషయం తీసుకొని ఆ తర్వాత ఆ ఏదైతే ఇస్తున్నటువంటి పదవి ఉందో అంటే పార్టీకి సంబంధించినటువంటి పదవి ఇచ్చిన తర్వాత వారు ఎట్లా ముందుకు వెళ్ళగలరు అనే అంశాలు కూడా పరిగణలోకి తీసుకుని దీంతో పాటుగా సీనియర్లకు అలాగే కొత్త వారికి కూడా అవకాశం ఇస్తూ సామాజిక కోణంలో టీడీపీ నూతన కమిటీల కూర్పు అనేది చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ ను ప్రకటిస్తూ టీడీపీ అయితే ఈ కాసేపటి క్రితం నిర్ణయం తీసుకోవడం జరిగింది. పొలిట్ బ్యూరో అలాగే జాతీయ రాష్ట్ర కమిటీలను ప్రకటించిన టీడీపీ మొత్తంగా పార్టీ కోసం కష్టపడే వారికి సంబంధించినటువంటి విషయంలో ముందుకు వెళ్తాంది అనే దానికి నిదర్శనంగా ఈ లిస్ట్ ని అంటే పార్టీకి సంబంధించినటువంటి పదవుల విషయంలో కమిటీ కూర్పు విషయంలో కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. శివాని, రైట్, థ్యాంక్ యూ కాంతి. పొలిట్ బ్యూరో రాష్ట్ర జాతీయ కమిటీలను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్, టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కు చోటు దక్కింది. సీనియర్స్ కు గౌరవం ఇవ్వడంతో పాటు కొత్త వారికి అవకాశం కల్పిస్తూ సామాజిక కోణంలో నూతన కమిటీని ప్రకటించారు. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం ఆధారంగా పదవులు కేటాయించారు. 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ, 185 మందితో రాష్ట్ర కమిటీ ప్రకటించారు. రాష్ట్ర కమిటీలో 50 మంది